ఫోన్ ట్యాపింగ్ వంటి పిచ్చి పనులు చేయడంతోనే ప్రజలు బీఆర్ఎస్ ను తిరస్కరించారని చెప్పారు రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు. ఫోన్ ట్యాపింగ్లు చేయటం ఆదర్శ పాలన ఎలా అవుతుందని ప్రశ్నించారు. తాను కూడా ఫోన్ ట్యాపింగ్ బాధితున్నే అని చెప్పారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో పాటు ఇతర విషయాల్లోనూ బీఆర్ఎస్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుందన్నారు. ఆదిలాబాద్ లో రెండో రోజు పర్యటనలు పలు అభివృద్ధి కార్యక్రమాలపై అధికారులతో డిస్కస్ చేశారు. అది ఇంకా ఎంక్వైరీ పూర్తిగా వస్తుంది. నాది కూడా ఉందని అనుకుంటున్నాను. గతంలో నాది కూడా ఉందని అనుకుంటున్నాను చాలామంది. సో డెఫినెట్గా అంటే అటువంటి తలతిక్క పనులు చేసిండ్రు కాబట్టి ప్రజలు ఆ స్థాయిలో బుద్ధి చెప్పడం జరిగింది. ఏం కర్మ, ఏం రోగం, ఏం అవసరం, మంది సంసారాలకు తొంగి చూడడం అవసరం ఏంటి? అందుకే భారతదేశానికి మా పరిపాలన ఆదర్శం చెప్పుకున్నాం. ఇది ఆదర్శం ఎట్లయితుంది? ఇప్పుడు ఎవరు బీజేపీ వాళ్ళు మాట్లాడినా, బీఆర్ఎస్ వాళ్ళు అంటే ఎవరు మాట్లాడిన దానికి ఒక ఆధారం ఉండాలి. మీరు ఏమంటా ఉన్నారు అంటే రైతులకు ఏమీ చేయట్లేదు. కేసీఆర్ చెప్పుకున్నాడు మేము చాలా గొప్పగా చేసినామని చెప్పింది. మేమేం చెప్తా ఉన్నాం, మీరు చేసింది గొప్పగా చేసిందా, ఏం చేసింది ప్రజలు తీర్పిచ్చింది. మీరు చేసిన ఏ స్కీమును మేము ఎత్తేయకుండా అదనంగా సన్నబియ్యం ఇస్తూ ఉన్నాం, బోనస్ ఇస్తూ ఉన్నాం, సన్న ఓట్లకు 500 రూపాయలు. అది కాకుండా గతంలో కేసీఆర్ అదే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని చెప్పిండు, ఒకటి గట్టి ఇవ్వలే. అయినా ఈరోజు 22,000 కోట్లు పెట్టి ఈరోజున ఇందిరమ్మ ఇల్లు కట్టించడం ఏర్పాటు చేస్తూ ఉన్నాం. అట్లాగే అంటే ప్రతి అంశంలో కూడా దాంతోపాటుగా నెక్స్ట్ రాజీవ్ యువ వికాసం, నిరుద్యోగ యువకుల కోసం ఎట్లా మాట్లాడతారు. రెండవది, గతంలో రైతులకైనా పంట నష్టం జరిగితే అంటే ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టం జరిగితే 10 సంవత్సరాల కాలంలో ఏ ఒక్క రైతు కూడా పంట నష్టం ఇవ్వలేదు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వరదలు వచ్చినా, పిడుగులు పడ్డా, కరువు వచ్చినా, పంటలు ఎండిపోయినా వాళ్ళకి ఎకరాకు 10,000 రూపాయలు